హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ డిజైన్ చూడండి ఎంతమంది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నేను చూపిస్తా చూడండి. ఇంతకుముందు ఒక ఆమె అడిగింది, ఈ డిజైన్ నేను షార్ట్ వీడియోలో పెడితే అక్క ఫుల్ వీడియో కావాలి పెట్టరా అని అడిగింది. అందుకే ఇట్లా ఫుల్ వీడియో లాగా తీసి పెట్టిన. చూడండి, క్లారిటీగా అర్థమైపోద్ది మీకు. ఫస్ట్ ఇది 15 ఇంచెస్ ఉంది, సేమ్ అంతా కట్ చేసుకోవాలి. ఇది క్యాన్వాస్ పేపరు సమానం కట్ చేసుకొని స్కేల్తో లైన్లు గీసుకోవాలి. స్ట్రెయిట్ లైన్ గీసుకొని సేమ్ ఒక హాఫ్ ఇంచ్ చూసుకొని గీసుకోవాలి. మన దగ్గర ఏదైనా క్యాప్ ఉంటుంది కదా, నేనైతే ఉక్స్ల కోసం వాడే డబ్బది క్యాప్ తీసుకొని దాంతో గీసుకుంటున్నా. ఇట్లా అన్నీ గీసుకోవాలి సేమ్ లాస్ట్ వరకు. కట్ చేసుకోవాలి, కరెక్ట్ లైన్ మీదనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి. ఇది క్యాన్వాస్ పేపరు. ఒక సైడ్ గమ్ ఉంటుంది, మనం దానిపైన పెట్టి ఐరన్ చేస్తే అతుక్కుంటుంది. సేమ్ ఇంకొక దానికి కూడా అట్లనే ఐరన్ చేసుకోవాలి. ఇది మెయిన్ పార్ట్, మెయిన్ క్లాత్. ఇది చూడండి, ఆ కట్ వర్క్ వచ్చే దగ్గర నీట్గా కుట్టేసుకోండి. నీట్గా అనుకుంటూ కుట్టేసుకోండి. అస్సలు కొంచెం కూడా వంకర పోవద్దు, నెమ్మదిగానే కుట్టుకోవాలి. మెల్లగా కుట్టుకోండి. ఎంత మెల్లగా కుట్టుకుంటే అంత మంచిగా వస్తుంది. అటు ఇటు జరగకుండా పిన్నులు పెట్టుకోండి మీరు కొత్తగా కుట్టే వాళ్ళైతే. తర్వాత ఇట్లా నీట్గా కట్ చేసుకోండి. ఆ కట్లు ఉన్నాయి కదా, ఆ కట్స్ దగ్గర ఇట్లా ఖర్చులు పెట్టుకోవాలి. ఇట్లా ఖర్చులు పెట్టుకున్నప్పుడే నీట్గా వస్తాయి. ఇట్లా ఉల్టా తీసేసుకొని ఇట్లా నీట్గా అనుకోవాలి. అట్లా అంటేనే మంచిగా స్కాలప్ మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. అది కర్వ్స్ మంచిగా కనిపిస్తాయి ఇట్లా. ఇట్లా అనుకోవాలి, నీట్గా వస్తాయి అన్నట్టు అట్లా అనుకుంటే.
సేమ్ ఇంకొక దానికి కూడా సేమ్ అట్లనే చేసుకోండి. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్స్ ఇవ్వండి ప్లీజ్. మీరు లైక్స్ ఇస్తేనే కదా వేరే వాళ్ళకి ఇంకా వెళ్తాయి వీడియోస్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది కదా. ఈ పోట్లీ బాల్స్ ఇట్లా చుట్టుకొని లోపల థర్మాకోల్ బాల్స్ పెట్టిన ఇట్లా 2 ప్లేస్లో ఇట్లా చుట్టుకోవాలి. లోపల అది బాల్ పెట్టేసి ఇట్లా దారంతో చుట్టుకుంటే అవి ఆగుతాయి. అట్లా బ్లౌజుకు సరిపోయాన్ని చుట్టి పెట్టుకోవాలి ముందే. ఈ పోట్లీ బాల్స్ కుట్టాలంటే ఖచ్చితంగా సింగిల్ పాదం పెట్టుకోవాలి. నార్మల్ పాదం మీద రావు. ఇట్లా 1/2 ఇంచుకి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా దగ్గర కావాలంటే దగ్గర కూడా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే 1 ఇంచుకి ఒకటి మార్క్ చేసుకున్నా కానీ అవి 1 ఇంచుకి ఒకటి అంటే బాగా దూరం అనిపించింది. అందుకని 1/2 ఇంచుకి ఒకటి పెట్టుకున్నా. అందుకే నేను అనుకున్న దానికంటే నాకు ఎక్కువ పట్టినాయి. నేను అసలు 15 అనుకున్నా, 15 చేసి పెట్టుకున్నా, కానీ ఎక్కువ పట్టినాయి. మళ్ళీ తర్వాత చుట్టుకోవాల్సి వచ్చింది. మీరు ముందే ఎక్కువ చుట్టు పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయడం కాకుండా గంట సింబల్ని కూడా నొక్కండి. ఎందుకంటే మీరు గంట సింబల్ నొక్కితేనే అది నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి, లేకపోతే రావు. తర్వాత ఇంకో క్లాత్ దానిపైన పెట్టి కుట్టేసుకోవాలి. ఇట్లా కొంచెం ఇట్లా లాగుతూ కుట్టండి, నీట్గా కనిపిస్తుంది. అట్లా లాగుతూ కుట్టినప్పుడు నీట్గా వస్తుంది. ఆ పోట్లీ బాల్స్ పెట్టినప్పుడు కొంచెం సరిగా రాదు కుట్టు, అందుకని కొంచెం లాగాలి. అట్లా లాగకపోతే ఒకటి ముడత వస్తుంది, ఒకటేమో నీట్గా వస్తుంది. ఇట్లా లాగినప్పుడు ఏమవుతుందంటే 2 కరెక్ట్ వస్తాయి అన్నట్టు. దానికి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. పాదం మళ్ళీ నేను అప్పుడు అదే పాదం ఉంది కదా, అందుకని మళ్ళీ నార్మల్ పాదం పెడుతున్నా. నాకు గొంతు పోయేలాగుంది, గొంతు నొప్పి వస్తుంది. జలుబు అవుతుందో ఏమో అని అనిపిస్తుంది నాకు. లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా అనుకుంటూ కుట్టేసుకుంటే బుగ్గలు రాకుండా ఉంటాయి మధ్యలో. తర్వాత కట్ వర్క్ పెట్టి మనం పక్కకు పెట్టుకున్నాం కదా, అది అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పెద్ద కుట్టు వేసుకోండి, మీకు క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఫస్ట్ పెద్ద కుట్టు వేసుకున్న తర్వాత
ఇంకొక సైడ్ కూడా అట్లనే వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై నుండి ఒక కుట్టు వేసుకోండి. మెల్లగా తిప్పుతూ వేసుకోవాలి. ఇట్లా నీట్గా వేసుకోవాలి. ఫినిషింగ్ బాగా వస్తుంది. మనం ఇలాంటి డిజైన్స్ పెట్టినప్పుడు మనకి ఎక్కువ మనీ కూడా తీసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ కంటే దీనికి ఒక 1 అవర్ ఎక్కువ పడుతుంది, కానీ డబ్బులు ఎక్కువ వస్తాయి. అప్పుడు మన బిజినెస్ కూడా పెరుగుతుంది. ఇట్లా నీట్గా ఎవరికైనా ఇంత ఫినిషింగ్ మంచిగా కుట్టినామనుకో వాళ్ళు ఇంకొకరికి చెప్తారు, మంచిగా కుడుతున్నారని చెప్పి మనకు గిరాకీ కూడా పెరుగుతుంది, ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. నేను 3 ఇంచెస్ కట్ చేసుకున్నా. అంటే నేను ముందే చూసి పెట్టుకున్నా కదా, సేమ్ అంతే కట్ చేసుకున్నా. దీనికి పైపింగ్ వేసుకోవాలి. వేసుకొని ఆ క్లాత్ని లోపలికి మలుపుకోవాలి. తర్వాత ఈ జాయింట్లు కూడా క్లాత్ అటు ఇటు కదలకుండా జాయింట్లు కుట్టేసుకొని నీట్గా కట్ చేసుకొని ఇట్లా డాట్స్ పెట్టుకోవాలి. ఈ కుట్లు మనం ఫస్ట్ పెద్ద కుట్టు వేసినాం కదా, ఆ కుట్టు కూడా వీకేయాలి. అట్లనే ఉంచితే నీట్గా కనిపించదు, ఫినిషింగ్ బాగోదు. తర్వాత నడుము పట్టీకో పైపింగ్ వేసుకోవాలి. ఇది లోపలిది కొంచెం నీట్గా కట్ చేసుకొని మలుపుకుంటే మంచిగా వస్తుంది అన్నట్టు, అందుకే నేను కట్ చేస్తున్నా. ఈ డిజైన్ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.